ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభువ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనము. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునిదంతయు నమ్మకమైనది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునిదంతయు నమ్మకమైనది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలు 7 మార్లు కరిగి వదిన వెండి అంత పవిత్రములు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 75వ వచనము. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాసత గలవాడువై నువ్వు నన్ను శ్రమపరిచితవనియు నేను ఎరుగుదును. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 128వ వచనం. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధ మార్గములన్నీ నీకు అసహ్యములు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. దేవుని మాటలన్నీ పొట్టుము వేయబడినవి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతియు గలదియు ఉత్తమమైనదినై ఉన్నది. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాస్త్రములు గైకొన్న వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నీ కృప ఆకాశం నంటుచున్నది, నీ సత్య సంతత్వం అంతరిక్షం నంటుచున్నది. ద్వితీయోపదేశ ఖండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణం, ఆయన చర్యలని న్యాయములు, ఆయన నిర్దోషి నమ్మకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 10వ వచనం. కృపా సత్యములు కలుసుకునేవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేవి. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటుందంటే నేను మీ మాట యథార్థమైనది, మీరే నమ్మకున్న దేవుడు తండ్రి. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపల ప్రభావం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.